కోటి బ్రహ్మాండజనని శ్రీ రాజరాజేశ్వరీ దేవి అచంచలమైన అనుగ్రహాన్ని మనం పొందాలంటే గురుపాద సేవ చేస్తూ గురుమంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ జగన్మాత దివ్య చరణాలయందు తర్పణం సమర్పణం చేస్తే భక్తి పారవశ్యంతో చేసేటువంటి జప బలాన్ని అమ్మవారు అనేక రూపాలుగా మనకు సహకరిస్తూ జీవితకాలమంతా కూడా సర్వ సుఖాలు భోగాలు అనుభవించే శక్తిని ప్రసాదిస్తారు. భోగము అంటే బంగళాల్లో పడుకోవడం, పరివారాన్ని సేవ చేయించుకోవడం, ఎక్కడికి వెళ్ళినా విలువతో కూడినటువంటి భావాలు కావాలని ఆలోచన ఉండడం అది భోగం కాదు. భోగం మనం ఎప్పుడూ కూడా అమ్మ సేవ చేసేటువంటి మహత్తర భాగ్యభోగాన్ని పొందుకోవాలి. నీ సేవే చేయాలి. ఎందుకంటే భోగం కానీ సుఖం కానీ మనకు ఉంటుందా అనేటువంటి భావాన్ని మన మనసు మీద నింపుకోవాలి. అప్పుడే ఆ జగన్మాత సంతసించి తన చెంతన మనం చేర్చుకుంటుంది. మహనీయులు చేసేటువంటి జపశక్తికి ప్రపంచమంతా వారి గుప్పట్లో ఉండేటువంటి శక్తిని సంపాదించారు. కానీ ఏ రోజు వాళ్ళు దుర్వినియోగం చేయలేదు. కారణం వాళ్ళకు కావలసింది చైతన్య స్వరూపమైన జగన్మాత కరుణ. అంతేగాని ఏది పడితే తీసుకోవాలనే ఆకాంక్ష వాళ్ళకి లేదు. ఎందుకంటే జపానికి మంత్రానికి అంత శక్తి ఉంది. శాస్త్రాలు సంహితమైనటువంటి భావాలు అనుగ్రహం పొందిన వాళ్ళు తెలియపరిచారు, రుజువు చేశారు. అనేక మంది దాన్ని చేశారు. ఈ రోజున భగవంతుడు ఉన్నాడా లేదా, ఉంటే ఎక్కడున్నాడు అనేటువంటి ప్రశ్నలు ఏర్పడుతూ ఉండడం వల్ల అటువంటి పిచ్చి భావాలకి మనం వెళ్ళకూడదనేటువంటి భావంతో వాళ్ళు నిగూఢంగా నిశ్శబ్దంగా ఉన్నారు. గురువులు నిశ్శబ్దంగా ఉంటే వాళ్ళ ఓటమిని అంగీకరించినట్లు, వాళ్ళకి ఏమీ తెలియనట్లు అనేటువంటి భావం మనలో కేకూడదు. ఎందుకంటే వాళ్ళ నిశ్శబ్దమే వాళ్ళ మంత్రోపాసనకి ప్రధానమైన భూమికను పోషిస్తూ ఉంటుంది. ఈ రోజున మనం 10 సార్లు చేసి ఎవరో ఏదో మాట్లాడాడు అనుకోండి, వాడు ఎందుకు మనం ప్రేమను చూపించాలి తప్ప ఒకవేళ వాడి మీద కర్కశంగా ప్రవర్తించి వాడిని ఏదైనా చేయాలనే భావం రాకూడదు. ఎందుకంటే వాడిని ఏదైనా చేసే శక్తి అమ్మవారికి ఉంది, మనం చేయకూడదు. ఎంతమందిని మనం ఎదిరించగలం? అందుకే మంత్రోపాసన ప్రధానం. అందుకని భోగాన్ని కోరుకోవాలి, యోగాన్ని కోరుకోవాలి. భోగం ఎటువంటిది కోరుకోవాలి? ప్రపంచ స్థాయిలో ఎక్కడైతే అవసరం ఉందో వారికి సహకరించేటువంటి ప్రధానమైన భోగాన్ని కోరుకోవాలి. అలాగే యోగం ఏంటి కోరుకోవాలి? పెద్దల యొక్క విశ్వాసం ఉంచడానికి, 10 మందికి సహకరించడానికి, మంత్రానుష్ఠానం చేసి గొప్ప చైతన్య స్వరూపమైన జగన్మాత యొక్క విశేషమైనటువంటి సాంప్రదాయాన్ని ప్రపంచమంతా చాటి చెప్పి ఈ కర్మ మార్గంలో, ఈ సాంప్రదాయంలో 10 మందిని చేర్చడానికి ఆ యోగాన్ని వాడుకోవాలి. అప్పుడే ఆవిడ సంతసిస్తారు, గురువులు కూడా ఆనందపడతారు. మనకు ఉపాసనా క్రమంలో వాళ్ళు ఏదో ఆశించి చేయరు, ఒక ప్రమాణమైన ఆశయంతో మనకు ఉపదేశం చేస్తారు. నేను గొప్పవాడిని, 10 మందిలో నన్ను తెలుసుకోవాలి, నేను అలాంటి వాడిని, నేను ఇలాంటి వాడిని, ఊరికి పెద్దవాడిని, లేదా గ్రామానికి పెద్దవాడిని, అలానే పెద్దవాడిని అంటే అది ఎన్నాళ్ళు తెలియదు ఆ పెద్దరికం. కానీ శాశ్వతమైన పెద్దరికం ఎప్పుడు ఇస్తుంది? అమ్మ పాదాలు పట్టుకుంటే అది నిలుపుకోవాలి. అమ్మవారి పెద్దరికాన్ని కూడా మనం కోల్పోతే రేపొద్దున బానిసలమే అయిపోతాం. కానీ ఎప్పుడూ కూడా ఎదుటివాడు మనకు బానిసవాలనో, ఎదుటివాడి సేవ తరాలుగా మనం చేయాలన్నో భావం ఉండకూడదు. వ్యక్తి ఎప్పుడూ కూడా నిష్కామమైనటువంటి వ్యపం చేయాలి, ఆరాధించాలి. ఆ అనుగ్రహాన్ని అమ్మ దగ్గర నుంచి పొందేటువంటి మార్గాన్ని గురువు ద్వారా తెలుసుకోవాలి. అంతేగా ఈ గురువు గారు గొప్ప, ఆ గురువు గారు, గురువు ఎప్పుడూ గొప్పే. నీ గురి గొప్పగా ఉండాలి. అంటే నీ నమ్మకం గొప్పగా ఉంటే గురువు దగ్గర నుంచి నీకు కావాల్సిన సంపద వస్తూ ఉంటుంది. నీ నమ్మకం ఒకలాగా ఒకసారి ఉంటే గురువు గారు దాన్ని పెట్టి అనుసరించే చెప్తారు ఎవరైనా సరే. అంటే ఏకాగ్ని భూమ రూపాన్ని ద్వైత నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉండడానికి నేనేం చేయాలో అది చేస్తున్నానమ్మా. అంటే నీ ఆనందం నాకు ఎప్పుడూ ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యం అంటే ఏంటి? ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని, కుటుంబంలో కలహాలు లేకుండా కాపాడే స్థితిని, సంసారాన్ని ఎదుర్కొనేటువంటి అవకాశాన్ని, ఎన్నో రుగ్మత నుండి విముక్తి పొందే ఆనందాన్ని శాశ్వతంగా ఇచ్చే మార్గాన్ని నువ్వు ఇస్తావు. నీ అందు నేను ప్రేరేపణతో కూర్చుంటే. అంతేగాని కనిపించిందా నాదే, నాకంటే గొప్పవాడు లేడు, నీ పని చూస్తాను అంటే ఆవిడ చాలా కోపగించుకుంటారు. కానీ సమయం చూసి ఇబ్బంది గురవడానికి కారణం మనమే అవుతాం. అంచేత అందరం కూడా ప్రేమతో వర్షిల్యాలి. ఇది ఒక ఆలయం ఉన్నా,
ఒక అద్భుతమైన కట్టుబాటుతో ఒక పీఠం ఉన్నా సరే అది అందరిది, అందరూ భాగస్వామ్యాన్ని పొంది తరతరాలు కూడా ఆ సంపదని 10 మందికి అందింపజేసేటువంటి ప్రక్రియే మనం చేసుకోవాలి తప్ప ఇక్కడ నేను మౌనాన్ని అనుకుంటే చాలా అతివేగంగా కూలిపోతాం, కొలాప్స్ అయిపోతాం. ఎక్కడో ఎవరో ఎక్కర్లేదు, మన చుట్టుపక్కలే ఉన్నారు. అలా బాగి 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 ఆనందాన్ని కోల్పోయి కుటుంబంలో కలహాలు పెట్టి నేను ఎవరిని వేలెత్తి చూపించి వాళ్ళని గుర్తు చేయడానికి ఆడతారు. ఇది తెలుసుకున్న వాళ్ళు తప్పకుండా ప్రవర్తన మార్చుకుంటారు, పరివర్తన దగ్గరికి వెళ్తారు. ఖచ్చిత ప్రవర్తన, మన పరివర్తనే అనేక మందికి ఒక యోగ తత్వాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే నిష్కామ నిరుపప్లవ నిత్యముక్త నిర్వికార నిష్పంచ నిరాశ్రయ ఎప్పుడూ కూడా ఒక సత్ప్రవర్తనతో చేసేటువంటి ఒక అద్భుతమైన యజ్ఞం కానీ, యాగం కానీ, పూజ కానీ, హోమం కానీ, అలాగా సువాసిని అర్చన కానీ, లేదు ఒక సాంప్రదాయబద్ధంగా ఒక యాత్ర కానీ చేస్తున్నప్పుడు ఆ గురువు మీద విశ్వాసాన్ని ఉంచి అక్కడ చేసేటువంటి చైతన్య స్వరూపమైన జగన్మాత పాదాల ఎందు చేర్చేటువంటి మహనీయ సంకల్పాన్ని నేను కూడా అందులో పాలు పంచుకొని తప్పకుండా దిగ్విజయం చేసి ఈ సత్య ప్రసాదాన్ని ప్రపంచానికి పంచుతూ అందులో ప్రసంతేగా నేను కూడా నా కుటుంబం పొంది ఆనందంగా ఉండడానికి ఈ రోజు నాకు చాలా గొప్పగా ఉందని చెప్పి తలుచుకునేటువంటి స్థితికి మనందరం చేరాలి. అంతేగాని గోరుంది కదా అని చెప్పి మన ఇష్టంగా మాట్లాడి ఆలోచన చెప్పి గట్టిగా పరిగెత్తి చేస్తే దానికి చాలా అవాంతరాలు ఏర్పడుతూ ఉంటాయి. శాస్త్రాల ధర్మాలు ఒకసారి చదవాలి, వాళ్ళు చదివి తెలుసుకోవాలి నిజమే కదా అని చెప్పి. అంతేగాని ఇది కొట్టుపారేస్తే మనం ఎప్పుడు కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటాం. అంచేత మహనీయులు ఎప్పుడు కూడా శ్రద్ధతో భక్తితో చేసేటువంటి పూజ అమ్మకు చేరుతుంది. అమ్మ దగ్గర చేరిందంటే నిష్ప్రయం కానీ విధురాగం కానీ అవదు. ఖచ్చితమైనటువంటి స్థితిలో నువ్వు చేసినప్పుడు ఆవిడ నీకు త్రిబులు కాదు 100 రెట్లు ఎక్కువగా ఇస్తుంది. ఆవిడ కానీ అలా కాపాడకపోతే మనం చేసే పూజలకి ఆవిడ సంతృప్తి చెందుతోంది. చిన్న పిల్లలకు పెట్టామనుకోండి, బెల్లం ముట్టలుగా వస్తుంది, ఇంత మొక్క అంత సంపదిస్తుంది. అంచేత మనం ఒకసారి అమ్మని మంత్ర సాధన చేస్తే 1 కోటి మన బ్యాంకులో వేస్తూ ఉంటుంది. 1 కోటి అంటే డబ్బు కాదు, 1 కోటి శక్తుల్ని. అంచేత మనందరం కూడా ఆనందానికి దగ్గరగా ఉండి, అద్భుతానికి దగ్గరగా ఉండి ఈ చైతన్య స్వరూపమైనటువంటి మంత్ర సాధన చేసేటువంటి మహనీయుల యొక్క కరుణ పొంది, అమ్మ అనుగ్రహాన్ని పొంది దేశ సౌభాగ్యానికి ఎప్పుడూ కూడా ఈ జీవిస్తూ ఉండాలి. సత్యప్రసాదాన్ని మందికి పెంచుతూ ఉండాలి. ఎప్పుడూ కూడా ఒంటరి వాడిని ఎంత జపం చేసినా నాకేమీ ప్రయోజనం లేదు, ఎన్ని చేసినా ప్రయోజనం లేదు, ఎక్కడో లోపం ఉందని చెప్పి కుమిలిపోయి ఉన్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అనేక సార్లు నా దగ్గరకు వచ్చి ఉన్నారు, ఫోన్ కూడా చేస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్పేది వాళ్ళకు కూడా, మంత్ర సాధన అనేటువంటిది గురుముఖతః. అంటే అమెరికాలో ఉన్నారంటే ఆన్లైన్లో చెప్పండి అంటే వాళ్ళని వికరించట్లేదు, కానీ మనం చేసేటువంటి లైన్ వేరు, ఆన్లైన్లో చెప్పేది వేరు. అంటే ఇది ఒక్కటి భక్తితో ఒకసారి శ్రద్ధతో వహించండి. మన ఇంటి పక్కనే ఏ గురువైనా ఉంటారు, వాళ్ళ దగ్గర మంత్ర సాధన తీసుకోండి. ఓం నమ శివాయ కానీ, ఓం శ్రీ మాత్రే నమః కానీ కరిగిపోతుందమ్మా, ఆవిడ కరిగిపోతుంది. మనం ఒక్కసారి నామం జపం చేస్తే కరిగిపోతుంది, మనల్ని కాపాడేస్తూ ఉంటుంది. ఆవిడకి ఇంకో పని లేదు, ఇంకో ఉద్యోగం లేదు. మనకే రకరకాల వ్యవహారాలకు వెళ్ళిపోయి ఆవిడ పట్టించుకోవట్లేదు, కానీ ఆవిడ ఎప్పుడు మన ఎందే ఉంటుంది. ఆవిడ 1,000,000 కోటి తత్వాన్ని సృష్టించింది. ఆ 1,000,000 కోటి తత్వాలు కూడా దేవతా స్వరూపంగా ఆవిడ దగ్గరే తిరుగుతూ ఉంటారు. ఆవిడ మన దగ్గర ఉంటే మనతోటి తిరుగుతూ ఉంటారు. ఇంత అద్భుతమైన శక్తిని కోల్పోయి ఎందుకు పలికినానికి విషయంతో అహంకారంతో పెట్టేకపోతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. పెద్దలు తప్పు చేస్తూ చిన్నవాళ్ళ పేరు పూజలు చేస్తే ఏం ప్రయోజనం లేదు. పెద్దవాళ్ళు తప్పులు చేయకుండా చిన్నవాళ్ళని కాపాడుకుంటూ చిన్నవాళ్ళ యొక్క భక్తి శ్రద్ధ పెంపొందించేటువంటి మార్గాన్ని వాళ్ళకి నిర్దేశిస్తూ ఉంటే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది. మనందరం సదా సత్కుటుంబని అంటాం. మీ ఇంటి దగ్గర మీరు ఒక కుటుంబం కానీ ఇక్కడికి వచ్చేసరికి మనందరం ఒకటే కుటుంబం. ఈ కుటుంబం ఎప్పుడూ బాగుండాలి అంటే మనం ఏం చేయాలో అది శ్రద్ధతో భక్తితో చేద్దాం, తరిద్దాం. అంచేత మన ఇంటి పక్కన ఉన్న రామాలయమైనా గొప్ప శక్తివంత పీఠంగానే భావించినప్పుడు హాయిగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఒంగోలు నుంచి ఒక అతను వచ్చాడు, దేవాలయం కట్టాలనుకుంటున్నాను స్వామి అని చెప్పాడు. చాలా సంతోషం అని చెప్పాను. కానీ దేవాలయం కట్టాలంటే నీ ఎదురుగుండా కూర్చున్నాడు. నేను అతనే నిన్న పొద్దున్న కూర్చున్నాడు కదా, నీ ఎదురుగుండా అతనే దేవాలయం కట్టు. కానీ 10 మందికి నువ్వు తెలియదు, నీకు 10 మంది తెలుసు, కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంతకాలం తిరుగుతావు. కానీ ఒకటి చెయ్యి, అందరినీ సమిష్టి చెయ్యి, అందరిలో మనోభావాన్ని పెంపొందించు, వాళ్ళకు పారాయణ నేర్పు, శ్రద్ధతో భక్తితో భావంతో అమ్మవారి పాదాలు పట్టుకునేటువంటి విషయాన్ని తెలియపరచు.
ఆలయం కట్టిస్తారో, అద్భుతమైనటువంటి చైతన్య స్వరూపాలను తీసుకొచ్చి నీ చేతిలో పెడతారో అమ్మను నిర్ణయిస్తుంది. ముందు ఒక అద్భుతమైన వనాన్ని తయారు చేస్తే కదా 10 మందికి పువ్వులు ఇచ్చినా పళ్ళు ఇచ్చినా, వనమే వేయకుండా పువ్వులు ఇస్తాను పళ్ళు ఇస్తానంటే ఈ లౌకిక ప్రపంచంలో చెల్లుబాటు కాదని చెప్పి నేను చెప్పగలిగిన చెప్పాను. అతను అదే చెప్పాడు. 3 సంవత్సరాల క్రితం చెప్పారు మిమ్మల్ని ఇక్కడ వెళ్ళమని ఒంగోలులో. కానీ నేను ఈ రోజున నాకు ఇంకెలాగైనా గురువు గారి దగ్గరికి వెళ్ళాలనిపించింది. ఏమి ఆశించి వచ్చాడో, ఏం చెప్పేస్తానని వచ్చాడో, కానీ తన మనస్సుకు దగ్గరగా వెళ్ళాడో లేదో నాకు తెలియదు. కానీ అమ్మని చూసి మాత్రం సంతోషించాడు. ఖచ్చితంగా ఈ సంకల్పం నెరవేరుతుంది. ఇంతవరకు ఎంతమంది వరకు వెళ్ళాను, ఈ విధంగా నాకు ఎవరు చెప్పలేదు. నాకు మనోధైర్యాన్ని ఇచ్చారు, మనస్ఫూర్తిగా మీరు ఆశీర్వదించారు. ఈ ప్రయాణం తప్పకుండా చేస్తానని చెప్పి వెళ్ళాడు. నాకు అంతకంటే సంతోషం ఏంటంటే ఒక 1000 రూపాయలు పెట్టి ఫీజు వెళ్ళిపోయాడు అనుకోండి, అది ఎంతసేపు వెళ్ళిపోతుంది. కానీ 1000 రోజులైనా 1000 సంవత్సరాలైనా మంచి సంకల్పం నిలబడడానికి అందులో ఒక భాగస్వామ్యాన్ని నన్ను కూడా ఆవిడ చేసింది కాబట్టి అది ఎప్పుడు కూడా తెలుసుకునేది. అంచేత ఎంతమందో మహనీయులు ఒక అద్భుతమైన సంకల్పాన్ని చేసి ముందుకు వెళ్ళాలి, 10 మందిని సమిష్టి చేసి ఒక అద్భుతాన్ని ప్రపంచానికి పంచాలని ఆలోచిస్తున్నారు. కానీ ఒకడు వెనక్కి అడుగు వేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి సభ్య సమాజంలో తాను ఏ విధంగా ఎదగాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు. అంటే మనందరం కూడా మంచి సంకల్పాలు చేస్తూ, అలాగే ఇంటికో ఆలయం కట్టమనో వీధికో ఆలయం కట్టమని చెప్పట్లేదు. కానీ ప్రజ్ఞాన గణరూపణి ప్రపంచమంతా కూడా ఒక దేవాలయం. ఆవిడ సృష్టించిన సృష్టి అంతా ఒక దేవాలయం. ఆ దేవాలయంలో అమ్మ దేవత, మనందరం పరిచారకులం, మనందరం కూడా సేవ చేసుకుంటూ ఉంటాం. అంత పెద్ద గర్భాలయంలో మనందరం జీవిస్తున్నాం. ఆ గర్భాలయంలో కొన్ని వేల కోట్ల విస్తీర్ణం కలిగినటువంటి మహత్తరమైనటువంటి దేవాలయంలో మనం ఒక్కొక్కరు ఒక్కొక్క చోట ఆవిడ పెట్టుకుని పూజ చేసుకుంటున్నాం. అంచేత సర్వలోకం అనేటువంటి లోకం ఉందని చెప్పి మణిదీపంలో చెప్పింది. అటువంటి సర్వలోకంలో మనం వెళ్ళాలి అంటే మనం ఈ రోజున ప్రేరేపణ చేస్తున్న ప్రతి సంకల్పాన్ని జాగ్రత్తగా నిర్వర్తిస్తే అమ్మ సంతోషిస్తుంది. గురు మంత్రం వృధా కాకుండా మంచి స్థితికి తీసుకెళ్ళడానికి ఒక అద్భుతమైన ప్రణాళిక కనిపిస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. ఏ రోజు కూడా భక్తి విశ్వాసాలు కోల్పోయి నటించి జీవించేమా మనం అందరం ఇబ్బందికి గురవుతాము. అంటే జాగ్రత్తగా చెడు వాసన 10 మందిలో ఉన్నా వస్తుంది, 10 మంది దూరంగా ఉన్నా వస్తుంది. చెడు తరగ ప్రభావం అది. అంటే ఆ వాసన పోవాలి అంటే మంచి సువాసన దాని మీద వెదజల్లాలి. అలాగే చెడు మనస్తత్వం ఉన్న వాళ్ళు మనతో ఉంటారు. వాళ్ళ మనోభావాన్ని ఎదింగించి వాళ్ళకి మంచిని బోధించి వాళ్ళలో మంచిని నింపి మనిషిగా చూపించి మనిషిగా తయారు చేసి వాళ్ళలో ఉండే రుగ్మత వల్ల నువ్వు బాధపడుతున్నావు, నువ్వు ఉన్న ప్రాంతం బాధపడుతోంది, నీ కుటుంబం బాధపడుతోంది, ఎందుకు మనం ఈ విధంగా జీవించాలి, మనందరం శ్రద్ధతో భక్తితో 10 మందికి ఉపకరించకపోయినా పర్వాలేదు, కానీ మన మానసికంగా 10 మందిని చెడు కోరుకోకూడదని చెప్పి వాళ్ళకి హితబోధ చేయాలి. ఎందుకంటే ప్రపంచానికి అవసరమైంది అది. ప్రపంచం అంతా మంచి వాళ్ళే సృష్టించింది, ఆవిడ చెడు వాళ్ళని సృష్టించదు. కానీ మనం చేసుకున్న సత్కర్మలు మంచిగా ప్రేరేపిస్తాయి. కర్మలు మన చేత కర్మలు విముక్తి పొందేందుకు అమ్మ దగ్గర చేర్చుకోవాలి. అంటే ఎంత వేగంగా కర్మ విముక్తి పొందితే అంత వేగంగా అమ్మ సాధనకి దగ్గరగా అవుతాం. అందరూ ఎరింగించండి. శ్రద్ధాభక్తితోటి మహత్తర క్షేత్రాలు నిర్మాణం చేసే ప్రతి జీవికి మీరు సంతోషంగా సహకరించండి. ఏ రోజైనా సరే రోజుకు రూపాయి ఉండిలో వేస్తే సంవత్సరం 350 రూపాయలు అయింది. అలాగే రోజుకు 10 రూపాయలు వేస్తే 3600 అయింది. అంటే నేను ఎవరికి లెక్కలు చెప్పట్లేదు, కానీ మన భక్తితో భావంతో పిడికిడి బియ్యం వేసి ఒక కుండ నిండిపోయిన తర్వాత పూర్వం మేము అలాగే చేసేవాళ్ళం. మా ఇంట్లో ఏ రోజు కూడా వీలైపోయినా వీరందరికీ వినాయక చవితి కూర్చోబెట్టి చెప్తాను, పిడికిడి బియ్యం రోజు వండుకునేటప్పుడు వెయ్యండి ఒక డబ్బాలు వేస్తే రోజుకు ఒకరు గిన్నెతోటి అందరికీ పంచేయండి చెప్తే నిజంగా ఆ శనివారం నాడు ఆ వీధి అంతా తోట వీధి ఇప్పటికీ చెప్పుకుంటాను. మాకు ఇప్పుడు చేస్తున్నారు లేదా కానీ అంటే వాళ్ళందరూ శ్రద్ధాభక్తులు చేసే నా జ్ఞానం లేనప్పుడు నాకు చిన్న వయసులో చెప్పింది ఈ విషయం చేత పిడికిడి బియ్యం 4 పిడికిలు వేస్తే ఒక 30 మందికి అన్నం దొరుకుతుంది. అలాగే విశ్వాసంతో మనం సంపాదించడంలో కొంత చేస్తే ఒక అద్భుతమైన దేవాలయ నిర్మాణానికి ఇచ్చేస్తుంది, తరతరాలు ఉండిపోతుంది. అది మనం ఏ తరం వాళ్ళని చెప్పుకుంటానికి ఉంటాం, కానీ మన ఫోటోగా మనం ఉండగానే మన ఫోటోలో మన జ్ఞాపకాలు ఒకటి ఉంటాయి. అంచేత అందరూ కూడా భక్తితోటి విశ్వాసంతో ఈ చైతన్య స్వరూపమైనటువంటి ఆ జగన్మాత ప్రేరేపణతో శివశక్తి రూపిణి లలితాంబిక అని చెప్పి శివుడు శక్తి కలిగినటువంటిది భేదం లేకుండా అనేక మంది శక్తులు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. ఈశ్వరుడు వేరు, విష్ణుమూర్తి వేరు, వాళ్ళందరూ వేరు, ఇతరు వేరు అనేటువంటి భావాలు చెప్పుకోకుండా మన మనసులో వేరే అభిప్రాయాలు ఉండడం వల్ల దేవతలకు రుద్దద్దు. దేవత మనోభావాలకి, మనుషుల మనోభావాలకి, భక్తి మనోభావాలకి దెబ్బతినేటువంటిగా మనం ప్రవర్తించకూడదు. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఉప అధ్యాయం
చెబుతున్నటువంటి పాఠంలో ఒకవేళ దోషాలు ఎక్కడైనా దొల్లినా దాన్ని సరిదిద్ది చెప్పితే ఆ విద్యార్థి విద్యను అర్థించేవాడు అంటే జ్ఞానం అవుతాడు. అంతేగాని ఆ విద్యార్థికి ఇందులో ఇది ఉంది కాబట్టి ఇది కూడా ఉపాసించని చెప్పకూడదు. అది ఎందుకు వచ్చిందో పదాన్ని యోచించి ఆ అధ్యయనం చేసి ఆ అధ్యయనం ద్వారా అందులో ఉండేటువంటి శక్తిని ఇవ్వాలి. అలాగే మనం కూడా ప్రపంచంలో ఈ దేవుడు ఇలా చెప్పుకున్న వద్దు, ఎవరు ఏ విధంగా చెప్పుకోవచ్చు, అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా గొప్ప వాళ్ళే. అమ్మ సృష్టించింది, ఒక కులం వాళ్ళు ఒకరు ఒక కులం వాళ్ళు ఒకరు సృష్టించలేదు. జగన్మాత సృష్టించిన సృష్టికర్తలు మనందరం కూడా ఒకటే కులం. అకుల సమయాంతస్థ సమయాచార తత్పర అంటే పెద్దలు ఏ విధంగా వర్ణభేదం చేశారో దానికి ఎటువంటి దృష్టిలో సంకోచం లేకుండా ప్రవర్తిద్దాం. అంతేగాని వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే భావం మన నోటికి రాకుండా ముఖ్యంగా పెద్దలు ఉపాసకులు మంచి 10 మందికి తెలిసిన వ్యక్తులు వాళ్ళు ఈ స్వభావంతో ప్రవర్తించకూడదు. ఎప్పటికైనా మనందరం తెలుసుకుందాం, మేలుకుందాం, 10 మంది మేలు కోరుకుందాం. వాళ్ళందరూ బాగా ఉంటే మనం చేసేటువంటి సాధన గొప్పదని చెప్పి ప్రపంచం చెప్పుకునే స్థాయికి మన పీఠం వెళ్ళేట్టుగా మనం చూసుకుందాం. అంతేగాని మనకి పేరు రాకూడదు. మన పీఠానికి మనం సేవ చేసేటువంటి ఆశ్రమానికి పేరు కావాలి. అప్పుడే గొప్పగా ఉంటుంది. ఒక మామిడి చెట్టు కింద కూర్చుంటే నీడ వచ్చిందని చెప్పాలి తప్ప మామిడి చెట్టు వేసేటువంటి వ్యక్తి పేరు చెప్పుకుంటే నీడ రాదు. అంచేత మామిడి చెట్టు కింద కూర్చుంటే నీడ వస్తుంది. మామిడి చెట్టే లేకపోతే నీడే లేదు. అంచేత మన జగన్మాత ఇక్కడ లేకపోతే నేను లేను, మీరందరూ కూడా రాదు. అంచేత మనందరం కూడా ఒక శక్తితోటి శక్తిని ఉపాసించినప్పుడు శక్తి కూటమైనటువంటి దేవాలయానికి పేరు ప్రఖ్యాతం కావాలి. మన జీవితంలో ఉన్నంతకాలం కూడా 10 మంది సుఖాన్ని భోగాన్ని పొందుకోవడానికి మనం మంచి మార్గాన్ని నిర్దేశించాలి తప్ప ఇందులో గొప్పది తేలని చెప్పి ఎప్పుడు చెప్పకూడదు. శివుడు గొప్పవాడే, ఈశ్వరుడు గొప్పవాడే. అలాగే మంచి పేర్లు ఉన్నాయి కాబట్టి శివుడి వేరు ఈశ్వరుడు వేరు కాదు, విష్ణువు వేరు నారాయణ వేరు కాదు. అంచేత అందరం ఒకటే, అన్ని స్వరూపాలు ఒకటే. అంచేత మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ముందు మనలో కొన్ని తప్పిదాలను సరిదిద్దుకుని తప్పుకునేటువంటి స్థితిలో వెళ్ళే వాళ్ళందరూ కూడా తపంతో ఉండే స్థితికి తీసుకొచ్చి మనందరం హాయిగా ఉండాలి. ఈ జగన్మాత అనుగ్రహాన్ని సాక్షాత్కారాన్ని పొంది సుఖజీవనాన్ని పొందాలి. సర్వం శ్రీ పరదేవతాస్తు.